ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 9/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ సద్గురు యొక్క దర్బారు. ఈ బ్రుకుట్లో సద్గురు విరాజమానమై ఉన్నారు. వారే పిల్లలైన మీ సద్గతిని చేస్తారు. ప్రశ్న: తండ్రి తమ పిల్లలను ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలుగా అయిపోయారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయా మరియు ప్రకృతి రెండూ విసిగిస్తాయి. ఒకసారి తుఫాన్లు, మరోసారి కరువు కాటకాలు. ఆ తర్వాత మీరు ఎటువంటి యజమానులుగా అవుతారు అంటే మొత్తం ప్రకృతి అంతా మీకు దాసీగా ఉంటుంది. మాయ యొక్క దాడి కూడా జరగదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరు సుప్రీం తండ్రి కూడా మరియు సుప్రీం శిక్షకుడు కూడా. వారు విశ్వం యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అలాగే వారు సుప్రీం గురువు కూడా. ఇది సద్గురు యొక్క దర్బారు. దర్బారు ఉంటుంది కదా, గురువుల యొక్క దర్బారు. అది కేవలం గురువు యొక్క దర్బార్, సద్గురువుది కాదు. శ్రీ శ్రీ 108 అని పిలుచుకుంటారు, కానీ సద్గురు అని రాసి ఉండదు. వారు కేవలం గురువు అని మాత్రమే అంటారు. వీరు సద్గురు. మొదట తండ్రి, తర్వాత టీచర్, ఆ తర్వాత సద్గురు. సద్గురువే సద్గతినిస్తారు. సత్యత్రేతాయుగాల్లో గురువులు ఉండరు, ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురు లభించటంతో ఇక మిగిలిన గురువులందరి పేర్లు సమాప్తమైపోతాయి. ఈ సుప్రీం గురువు గురువులందరికీ గురువు. ఎలాగైతే పతితులకే పతి అని అంటారు కదా, అందరికన్నా ఉన్నతమైన వారు ఆయన కారణంగా ఇలా అంటారు. మీరు సుప్రీం తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు. ఎందుకు? అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వం. వీరు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. ఈ వారసత్వం కొత్త ప్రపంచమైన అమర్లోకం కొరకు, నిర్వీకారి ప్రపంచం కొరకు. నిర్వీకారి ప్రపంచం అని కొత్త ప్రపంచాన్ని, వికారీ ప్రపంచం అని పాత ప్రపంచాన్ని అంటారు. సత్యుగాన్ని శివాలయము అని అంటారు, ఎందుకంటే అది శివబాబా ద్వారా స్థాపన చేయబడింది. వికారీ ప్రపంచం రావణుడు స్థాపన చేసింది. ఇప్పుడు మీరు సద్గురు యొక్క దర్బార్లో కూర్చుని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. తండ్రే శాంతి సాగరుడు. ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు, మార్గాన్ని తెలియజేస్తారు. అంతేకాని అడవుల్లో శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అందుకే రాణి యొక్క కంఠహారాన్ని ఉదాహరణగా చూపిస్తారు. శాంతి అనేది ఆత్మ యొక్క కంఠహారం. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి ఏర్పడుతుంది. దానిని సుఖధామం, శాంతిధామం అని అంటారు. అక్కడ దుఃఖం యొక్క విషయం ఏమీ ఉండదు. మహిమ కూడా ఎల్లప్పుడూ సద్గురువుకే చేస్తారు. గురువు యొక్క మహిమను ఎప్పుడూ విని ఉండరు. జ్ఞానసాగరుడు ఆ ఒక్క తండ్రే. ఈ విధంగా ఎప్పుడైనా గురువు యొక్క మహిమను వినారా? లేదు. ఆ గురువులు జగత్కు పతిత పావనులుగా కాలేరు. ఆ విధంగా ఒక్క నిరాకారుడైన అనంతమైన గొప్ప బాబానే అనటం జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగం యుగంలో నిలబడి ఉన్నారు. ఒకవైపు పతిత పాత ప్రపంచం, ఇంకొక వైపు పావన కొత్త ప్రపంచం ఉంది. పతిత ప్రపంచంలో గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగం యుగం గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది పురుషోత్తమ సంగం యుగం. దీని తర్వాత మళ్ళీ సత్యుగం రానున్నది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుండాలి. మనమందరము పరస్పరం సోదరులము. కావున అనంతమైన తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఇది ఎవరికీ తెలియదు. ఎంత గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న మనుషులు ఉన్నారు, కానీ వారికి ఏమీ తెలియదు. తండ్రి అంటారు, నేను మీ అందరి సద్గతిని చేస్తాను. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకు ముందైతే అసలేమీ తెలియదు.
ఈ దేవతల ఎదురుగా వెళ్ళి మేము వివేకహీనులము, మాలో ఏ గుణాలు లేవు, మీరు దయ చూపించండి అని అనేవారు. ఇప్పుడు ఈ దేవతల చిత్రాలు ఏమైనా దయ చూపిస్తాయా? దయార్థ హృదయులు ఎవరు అనేది తెలియనే తెలియదు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటారు కూడా. ఏదైనా దుఃఖం కలిగించే విషయం వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా గుర్తు చేస్తారు. ఇప్పుడు మీరు ఈ విధంగా అనరు. తండ్రి అయితే విచిత్రుడు, వారు ఎదురుగా కూర్చున్నారు, అందుకే వారు నమస్కరిస్తారు. మీరందరూ చిత్రధారులు, నేను విచిత్రుణ్ణు. నేనెప్పుడు చిత్రాన్ని ధారణ చేయను. నా చిత్రానికి ఏదైనా పేరు చెప్పండి. కేవలం శివబాబా అని అంటారు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను, అది కూడా అత్యంత పాత చెప్పు. వారిలోకే నేను వచ్చి ప్రవేశిస్తాను. ఈ శరీరం యొక్క మహిమ అనేది ఎక్కడ చేస్తారు? ఇదైతే పాత శరీరం, దత్తత తీసుకున్నారు కాబట్టి మహిమను చేస్తారా ఏమిటి? కాదు. ఏమని అర్థం చేయిస్తారంటే, ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా ద్వారా తెల్లగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేనేదైతే వినిపిస్తానో దాన్ని నిర్ణయించుకోండి. ఒకవేళ నేను రైట్ అయితే సరైన దానినే స్మృతి చేయండి. వారు చెప్పేది వినండి. అధర్మయుక్తమైనవి వినకండి. వాటిని చెడు విషయాలు అని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. ఈ కన్నులతో ఏవైతే చూస్తారో వాటిని మర్చిపోండి. ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి మన సుఖధామంలోకి వస్తాము. ఇక మిగిలిన వారంతా మరణించి ఉన్నట్లు తాత్కాలికంగా ఉన్నారు. ఈ పాత శరీరాలు ఉండవు, ఈ ప్రపంచం ఉండదు. మనం కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నాం. మళ్ళీ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళాలు రిపీట్ అవుతాయి. మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. కల్పకల్పము రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వస్తారని మీకు తెలుసు. మీరు కూడా అంటారు, బాబా కల్పక్రితం కూడా కలిసాము, వారసత్వాన్ని తీసుకున్నాము, నరుడి నుండి నారాయణుడుగా అయ్యాము. మిగిలిన వారంతా ఒకే విధమైన పదవిని అయితే పొందలేరు, నెంబర్ వారుగా ఉంటారు. ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ. చదివించేవారు ఆత్మీక తండ్రి, పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపల్ కొడుకు ఉంటే అతడు కూడా సర్వీసులో నిమగ్నమైపోతాడు. అతని పతిని కూడా చదివించటం మొదలు పెడతారు. కూతురు కూడా మంచి రీతిలో చదువుకుని ఉంటే చదివించగలరు. కానీ ఆమె మరొక ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కుమార్తెలు ఉద్యోగం చేసే నియమం లేదు. కొత్త ప్రపంచంలో పదవిని పొందటానికి ఆధారమంతా ఈ చదువుపై ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవాను వాచ, ఓ పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను అని రాయబడి ఉంది. దేవీల చిత్రాలను తయారు చేసినట్లు మోడల్ను ఏమైనా తయారు చేస్తానా? మీరు చదువుకుని ఆ పదవిని పొందుతారు. వారైతే పూజ కొరకు మట్టితో చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడైతే ఆత్మ చదువుకుంటుంది. మీరు సంస్కారాలను తీసుకువెళ్తారు. వెళ్ళి అక్కడ కొత్త ప్రపంచంలో శరీరాలను తీసుకుంటారు. ప్రపంచం సమాప్తం అవ్వదు, కేవలం కాలం మారుతుంది. స్వర్ణిమ యుగం, వెండి యుగం, రాగి యుగం, ఇనుప యుగం. 16 కళల నుండి 14 కళలు అవుతాయి. ప్రపంచం అయితే అలాగే నడుస్తూ ఉంటుంది. కొత్తది నుండి పాతదిగా అవుతుంది. తండ్రి మిమ్మల్ని ఈ చదువు ద్వారా రాజులకే రాజులుగా తయారు చేస్తారు. ఇంకెవ్వరికీ ఈ విధంగా చదివించే అంతటి శక్తి లేదు. వీరు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. అలా చదువుతూ మాయ తన వారిగా చేసుకుంటుంది. అయినా కూడా ఎవరు ఎంతెంతగా చదువుకున్నారో దాని అనుసారంగా వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. సంపాదన ఎక్కడికి పోదు. అవినాశి జ్ఞానం వినాశనం అవ్వదు. మున్ముందు వస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఒకే దుకాణం ఉంది కదా, వస్తూ ఉంటారు. మనుషులు శ్మశానానికి వెళ్ళినప్పుడు ఎంతో వైరాగ్యం కలుగుతుంది. ఈ శరీరాన్ని ఇలా వదలాలి, మరి మేము పాపం ఎందుకు చేయాలి? పాపాలు చేస్తూ మేము ఇలాగే మన్నిస్తాము. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దానిని శ్మశాన వైరాగ్యం అని అంటారు. వెళ్ళి ఇంకొక శరీరం తీసుకుంటామని కూడా భావిస్తారు.
కానీ జ్ఞానం అయితే లేదు కదా. ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు విశేషంగా మరణించటానికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడైతే మీరు తాత్కాలికంగా ఉన్నారు. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది ఎంతో సహజమైనది, అలాగే కష్టతరమైంది కూడా. పిల్లలు ఎప్పుడైతే పురుషార్థం చేయటం మొదలు పెడతారో అప్పుడు మాయ యొక్క పెద్ద యుద్ధం ఉందని భావిస్తారు. తండ్రి అంటారు, ఇది సహజమే, కానీ మాయ దీపాన్నే ఆర్పివేస్తుంది. గులే బకావలి కథ కూడా ఉంది కదా. మాయ పిల్లి దీపాన్ని ఆర్పివేస్తుంది. ఇక్కడ అందరూ మాయకు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత మీరు మాయను దాసీగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ అదుపులో ఉంటుంది. ఎటువంటి తుఫాన్లు ఉండవు, కరువు కాటకాలు ఉండవు. ప్రకృతిని దాసీగా చేసుకోవాలి. అక్కడ ఎప్పుడూ మాయ దాడి జరగదు. ఇప్పుడు అది ఎంతగా విసిగిస్తుంది. నేను మీ సేవకుణ్ణు అన్న గాయనం కూడా ఉంది కదా. మాయేమో నీవు నా దాసివి అని అంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాను. మీరు యజమానులుగా అవుతారు. మాయ దాసీగా అవుతుంది. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా, మాయ చాలా విసిగిస్తుంది అని మీరంటారు. అలా ఎందుకు చేయదు? దీన్ని యుద్ధ మైదానము అని అంటారు. మాయను బానిసగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. కావున మాయ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. ఎంతగా విసిగిస్తుంది, ఎంతమందిని ఓడిస్తుంది. కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. అయితే స్వర్గాధిపతులుగా అవుతారు. కానీ మాయ అయితే తింటూ ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతుంది. కేవలం తోక మాత్రమే బయట ఉంది, మిగిలినంతా దాని లోపల ఉంది. దానిని ఊబి అని కూడా అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో చిక్కుకుని ఉన్నారు. కొద్దిగా కూడా స్మృతి చేయలేరు. ఏ విధంగా తాబేలు, భ్రమరి ఉదాహరణ ఉంది. అలాగే మీరు కూడా పురుగులను బూ బూ చేస్తూ ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేయగలరు? పూర్తిగా స్వర్గపు దేవకన్యలుగా తయారు చేయగలరు. సన్యాసులు భ్రమరం యొక్క ఉదాహరణ ఇస్తారు. కానీ వారేమి బూబూ చేసి ఏమైనా మారుస్తారా? సంగం యుగంలోనే మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగం యుగం. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కావున వికారీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకువస్తారు. పురుగుల్లో కూడా కొన్ని భ్రమరం వల్లే అవుతాయి, కొన్ని కూలిపోతాయి, కొన్ని అలా మారకుండానే మిగిలిపోతాయి. బాబా అయితే ఇవి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు, జ్ఞానపు రెక్కలు వస్తాయి. కొందరినైతే మాయ సగంలోనే పట్టుకుంటుంది. కావున అపరిపక్వంగానే ఉండిపోతారు. ఈ ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందిందే. భ్రమరం పురుగులను తీసుకొచ్చి తన సమానంగా చేయటం అనేది ఆశ్చర్యమే కదా. తన సమానంగా తయారు చేసేది ఇది ఒక్కటే. సత్యుగంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఇక శరీరాన్ని వదులుతున్నాము అన్నది వెంటనే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ బయటకొచ్చి ఇంకొక గర్భమహల్లో కూర్చుంటుంది. గర్భమహల్లో కూర్చునేవారు అని అందులో నుండి బయటకు రావటానికి వారికి మనసు కలగటం లేదని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అయినా కానీ బయటికైతే తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగం యుగంలో ఉన్నారు. జ్ఞానం ద్వారా ఈ విధంగా పురుషోత్తములుగా అవుతారు. భక్తినైతే జన్మ జన్మాంతరాలు చేశారు. మరి ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారే వచ్చి నంబర్ వార్ పురుషార్థానుసారంగా పదవిని పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇకపోతే శాస్త్రాల జ్ఞానమేమీ కాదు, అది భక్తి. దానితో సద్గతి ఏమీ లభించదు. సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్ళటం. ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు. తండ్రి స్వయం అంటారు, నన్ను ఎవరూ కలుసుకోరు. చదివించేవారు, తోడుగా తీసుకువెళ్ళేవారు కూడా కావాలి కదా. తండ్రికి ఎన్ని ఆలోచనలు నడుస్తాయి. 5000 సంవత్సరాల్లో తండ్రి ఒకేసారి వచ్చి చదివిస్తారు. మనం ఆత్మలము అన్నది మీరు గడియ గడియ మర్చిపోతారు. ఆత్మలైన మనల్ని తండ్రి చదివించటానికి వచ్చారు అని పూర్తిగా పక్కా చేసుకోండి. దీనిని
ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. సుప్రీం ఆత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. శరీరం అయితే అంతమైపోతుంది. ఆత్మ అవినాశి. ఈ బ్రహ్మ భృకుటి సద్గురువు యొక్క దర్బారు. ఇక్కడ ఇది ఈ ఆత్మ యొక్క దర్బారు కూడా. అలాగే సద్గురువు కూడా వచ్చి వీరిలోకి ప్రవేశించారు. వీరిని రథము అని కూడా అంటారు, దర్బారు అని కూడా అంటారు. పిల్లలైన మీరు శ్రీమతానుసారంగా స్వర్గద్వారాలను తెరుస్తున్నారు. ఎంత మంచి రీతిలో చదువుతారో అంతగా సత్యుగంలో ఉన్నత పదవిని పొందుతారు. మరి చదువుకోవాలి. టీచర్ యొక్క పిల్లలు చాలా చురుకుగా ఉంటారు, కానీ ఇంట్లోని గంగకు విలువ లేదు అని అంటారు కదా. బాబా చూశారు, మొత్తం నగరం యొక్క చెత్త అంతా గంగలో కలుస్తుంది. మరి దానిని పతిత పావని అని అంటారా? మనుషుల బుద్ధి ఎలా అయిపోయిందో చూడండి. దేవీలను అలంకరించి పూజ మొదలైనవి చేసి మళ్ళీ ముంచేస్తారు. కొంతమంది ఆ విగ్రహాలను కాలితో కూడా ముంచేస్తారు. బెంగాల్లో ఇంతకు ముందు ఎవరైనా ప్రాణం పోయే స్థితికి చేరుకుంటే వారిని వెంటనే గంగ తీరానికి తీసుకువెళ్ళేవారు. అక్కడ నీటిలో ముంచి హరిబోల్ హరిబోల్ అని అంటూ నోట్లో నీళ్లు వేస్తూ ఉండేవారు. అలా ప్రాణాలు తీసేసేవారు. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఎక్కటం దిగటం గురించి పూర్తి జ్ఞానం నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి మరియు సరైనది ఏమిటి అనేది నిర్ణయించుకోవాలి. సరైన దానిని స్మృతి చేయాలి. అధర్మయుక్తమైన విషయాలను వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. సెకండ్ పాయింట్, చదువును మంచి రీతిలో చదువుకుని స్వయాన్ని రాజులకే రాజులుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరం మరియు పాత ప్రపంచంలో స్వయం తాత్కాలికంగా ఉన్నట్లు భావించాలి. వరదానము: ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మా భవ. బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవరికి పరవశులు అవ్వలేరు. తమ బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వరు. ఎందుకంటే స్వభావము అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మీక భావం ఉన్నట్లయితే బలహీన స్వభావానికి వశమవ్వలేరు. మరియు అనాది ఆది సంస్కారాల స్మృతితో బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అవుతాయి. ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమాన తత్వపు స్థితి యొక్క సీటుపై సెట్ చేస్తుంది. స్లోగన్: క్రోధము జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు. అచ్చా, ఓం శాంతి.